కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను తస్తున్నానే. ఏమిటి ఇదేమిటండి పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు? మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు? బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు? పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొత్తు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వొత్తులు. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీతో వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఈవేళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కలిసి నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అంబోతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అది చూసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. అవును, ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రాం పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బక్కలు అడిగితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నై పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాకటి నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ సరస మారింది. ఈ కాకరపు బొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదుబలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తోంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకో ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకోవచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలవాడు సన్నిధిలో అన్నమాట. ఏంట్రా సార్, నా గేది ఈనింది సార్. ఈనిందా? నాకు సంబంధం లేదు. అది కాదు సార్, నా గేదే మీ గేదే. గేదికి నాకు సంబంధం లేదని చెప్పానా? అది కాదు సార్, జున్ను పాలు. వినపాల పాలు వినపాలు కావాల్సి వచ్చారా? వినపాలు పోసేవేమో కలిసి పాలు, నీకు కూడా వినపాలు కావాల్సి వచ్చారా? వినపాలు ప్రతి అడ్డమైన వ్యవహారకి వినపాలు సెక్రటరీ పోస్ట్ అంటే అంత లోకం అయిపోయిందిరా మీకు. ముందా సింపుల్ గా చంపేస్తే గానీ ఈ వినపాల బాధ పోదు. చెచ్చే జున్ను పాలు ఇద్దామని వచ్చి తన్నులు పాలు అయ్యాను. ఏం తింటున్నావురా? జున్నండి. జున్నా? ఎక్కడిది? పాలబుచ్చిగాడు ఇచ్చాడు. పాలబుజ్జిగాడా? అదేనండి, పొద్దున మీకు ఇద్దామని మీ ఇంటికి వస్తే మీరు తరివేశారంట కదా, వెళ్ళిపోతా నాకు ఇచ్చాడు. భలే ఉంది. నీ అబ్బా, నీ వల్ల పాలన్న ప్రతిఫలం విన్న పాలలాగే వినిపిస్తుందిరా నాకు. రే, జున్నుంటే నాకు చాలా ప్రాణం. కొంచెం పెట్టరా? ప్రాణం పోయినా పెట్టను. పెట్టవే? ఇదిగో, ఇప్పటికే మీరు చేసిన పాపాల వల్ల మీ రోజు దాకా పాలు నేల పాలు అయిపోయింది. ఇప్పుడు నా నోటికాడ జున్ను పాలు కూడా లాక్కున్నారు కదా, మీ పవర్ కూడా పరాయి పాలు అయిపోతాయి. చేపలు పడుతున్నావా? ఎదవ వేషాలు వేసామంటే 2వ కంట్లో కూడా జిల్లేడు పాలు పోసేస్తాను. రావు, ఇగో గిన్నె అడిగి పైపోయిరా. పట్టుకొస్తా. నా కంట్లో జిల్లేడు పాలు పోస్తావురా? రేపు కమిటీ మీటింగ్ లో ఈ బతుకు బజారు పాలు చేయబోతాడు. సైలెన్స్. మన 16వ బిల్డింగ్ కమిటీ మీటింగ్ లో ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశాలు 3. నా విన్నపాలతో కలిపి 4 సార్. కాదు, 3. పాయింట్ నెంబర్ 1, మెయింటెనెన్స్ పెంచాలి. నీ మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉందంటే? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లిఫ్ట్ మేము వాడట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ కట్టమంటున్నారు. 5వ ఫ్లోర్, 6వ ఫ్లోర్ వాళ్ళు నీళ్లు మొత్తం కిందకే పోతున్నాయి కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇకపోతే మధ్య వాళ్ళు, పై వాళ్ళు కింద వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇలా ఎవడూ కట్టకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎలా మెయింటైన్ చెయ్యాలి? ఇంతకే నువ్వు కడుతున్నావా? ఈ మ్యాటర్ అర్థమైపోయింది కానీ 2వ పాయింట్కి వచ్చేయండి. వచ్చే వారం
మనం బిల్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నాం కాబట్టి ఫ్లాట్ కి 100 రూపాయల చొప్పున అందరూ ఇస్తే మేము ఫంక్షన్ ని బ్రహ్మాండంగా జరిపిస్తాం. కావాల్సింది ఏదో మెయింటెనెన్స్ డబ్బులను తీసుకోవయ్యా. మెయింటెనెన్సా? ఎవడు బాబు మాట అన్నది? అది లేకే కదా ఈ ఏడు. ఏడిస్తే ఏడ్చావు గాని మా ఇంటి ముందు పాల ప్యాకెట్లు పోతున్నాయని ఎన్నిసార్లు చెప్పాను, ఏం చేశా? ఆ విషయం నాకు సంబంధం ఉంది. ఆ మ్యాటర్ మీ పాలవన్నాడండి. మా ఇంటికి వచ్చే పేపర్ లో రోజు జిల్లా ఎడిషన్ మిస్ అవుతుంది. ఆ విషయం ఏం చేసావు? ఆ మ్యాటర్ మీ పేపర్ వాడిని అడగండి. మా పై ఇంటి వాడు చెత్త అంతా మా బాల్కనీలో వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓ మై గాడ్, చెత్త పోసే పై వెధవనండి. మా పై ఇంటి వాడివి నువ్వేరా వేధవా. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వేధవా. అదే పిల్లానికి బిస్కెట్ వేస్తావురా? ఏంటా? అబ్బో వడదంటున్నావా? మిషన్ లో కంకరేస్తున్నావా? ఆ సౌండ్ ఏంటి? పెళ్లికి బ్యాండ్ వడదింటే సౌండ్ కామన్ రా. ఏంట్రా? నేనెవరో తెలుసా? విజయవాడ పడమట్లంకలో పెద్ద రౌడీని. మళ్ళీ సౌండ్ చేస్తూ వడదన్నావో వడ పగిలి చట్నీ గారుతుంది. అరే పవన్, విజయవాడలో రౌడీజం తొడలు కొడుతుంది. అరే కనీసం వడలో సౌండ్ వచ్చేట్టు కూడా తినకూడదంట. రౌడీజాన్ని అంతం చేయాలి. వచ్చాయి. రిలయన్స్ ఖాతాదారులకు స్వాగతం. ఇది మీకే అర్హత ఉన్న లైన్. విజయవాడ రౌడీల చిట్టాల కోసం 1 నొక్కండి. రౌడీజాన్ని అంతం చేయడానికి 2 నొక్కండి. అన్ని మూసుకొని మీ ఊరు వెళ్ళడానికి 3 నొక్కండి. ధన్యవాదాలు. శుభదినం. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చే 1 వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?